తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న సభాపతికి తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేష వస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉందని, ప్రజలు మరోమారు అవకాశం ఇస్తే పోలవరం, అమరావతి నిర్మాణం పూర్తవుతుందని శివప్రసాద్ అన్నారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. 5 సంవత్సరాల కాలంలో విభజన జరిగినటువంటి దశ దిశ లేని రాష్ట్రానికి ఒక రూపురేఖలు వచ్చినాయి. పేదవాళ్ళకి, రైతులకి, ఆడబిడ్డలకి అన్ని విధాల అభివృద్ధి సంక్షేమాన్ని అందజేయడం జరిగింది. చంద్రబాబు గారి నాయకత్వంలో రాబోయే ఎన్నికలు కూడా ప్రజలు ఆశీర్వదించి మరో 5 సంవత్సరాల అవకాశం ఇస్తే పోలవరం ప్రాజెక్టు కావచ్చు, రాజధాని కావచ్చు, ఇంకా అర్ధాంతరంగా ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేకం పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రజలు ఆశీర్వదించాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ నేను ప్రార్థించాను.